హలో అందరికీ శనార్థి అమ్మలు అక్కలు అంతా బాగున్నట్టే కదా. మన మల్లన్న ముచ్చట్లకు పోదాం. హెడ్లైన్స్ గిడ్లైన్స్ జాంతానాయి. ఫస్ట్ ఆడికే పోదాం. పరి ఏమైతున్నది లోకం మీద ఏం కథ చూద్దాం. తెలంగాణ ప్రజలారా, కారు గుర్తు చెయ్యి గుర్తుల డ్రామాలు ఎట్లున్నాయో చూస్తున్నారా. ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ గారు గద్వాలకు పోయి మళ్ళీ మేమే గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని సవాల్ వేస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను సవాలుకు సాయి నువ్వు కూడా తయారుండని ఆయన అంటాడు. దీని వెనక డ్రామా ఏందో చూస్తారా, చూడుండిగా. 2019 ఎన్నికల్లో మళ్ళీ ఖచ్చితంగా హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే నాకు ఇంకా 41 ఏళ్ళే, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు తీసుకుంటావా అని అడుగుతా ఉన్నా. నాకు ధైర్యం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది, నీకున్నదాన్ని నేను అడుగుతున్నా. లేనిపోని సొల్లు కబుర్లు చెప్పుడు, డైలాగులు కొట్టుడు కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో ఏర్పడకపోతే, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి ఈరోజు గద్వాల గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా. నువ్వు రెడీ అని అడుగుతా ఉన్నా. ఇది కల్వకుంట్ల తారక రామారావు కాంగ్రెస్ మీదికి ఇసిరిన సవాలు. తెలంగాణ ప్రజలు ఇంతకంటే తీస్మార్కాలను దిశలు వీళ్ళని తరిమి తరిమి కొడతారు. ఏ ఆఫ్రికాలోనో ఏ సౌత్ అమెరికాలోనో బనానా రిపబ్లిక్ కాదు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు చేయడం, మొత్తం అధికార దుర్వినియోగం, అవినీతి. తెలంగాణ ప్రజలు ప్రతి విషయం గమనిస్తున్నారు. మీ అహంకారాన్ని, అవినీతికి సరి అయిన బుద్ధి చెప్తారని చెప్పి నేను మనవి చేస్తూ కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుంటే నేను, నా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా రాజకీయాల్లో కొనసాగము. అది మీకు, మీ నాయనకి, మీ బావకి, మీ చెల్లెలకు కూడా వర్తించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కారు మీదకి ఇసిరిన ప్రతి సవాలు. ఈ సవాలు ఇద్దరు నేతల నడుమ అయిన యుద్ధం లెక్క కనబడుతున్నది కదా మనకు. కానీ కాదు. ఈ రాజ్యం నాదంటే నాదే అని ఒక విలమైన ఒక రెడ్డి అయినా జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు అన్నట్టు. ఒక రకంగా కల్వకుంట్ల తారక రామారావు గారు ఏం చెప్పిండంటే, ప్రజలు మీ మనసుకు నచ్చిన వాళ్ళ కోట్లేస్తా అంటే కుదరది, ఈడ నేను ప్రకటించేసుకున్న వచ్చేసారి మాదే రాజ్యం అని చెప్పకనే చెప్పిండు. ఇక ఇటు ఉత్తమ్ రెడ్డి గారు నీదెట్లయితుంది ఈసారి మేం ప్రకటించుకున్నామని ఈయన చెప్తున్నాడు. అంటే తెలంగాణ రాజ్యం ఏమన్నా ఇలా అయ్యా జాగిరా ఎట్లా? 2019లో ఏ పార్టీ అధికారంలోకి రావాలనేది నిర్ణయించుకునేది ప్రజలు కదా. వీళ్ళంతలా వీళ్ళే మేమంటే మేమని ఎందుకు ప్రకటనలు చేస్తున్నట్టు? అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలారా 2019లో మీకు అధికారం కావాలి, బహుజనుడు ముఖ్యమంత్రి కావాలి అనే ఆశ మీద ఉన్నారో ఏమో, ఆ ఆశలు పెట్టుకోకూర్రా అని చెప్తున్నారు అన్నట్టు. ఒకవేళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలలో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉన్నదే అనుకో, ఈ వెలమోళ్ళు రెడ్డి వాళ్ళంతా ఒక్కటే అయ్యి అడ్డం పడతారు. ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే నేను ఉండాలి, కానీ బహుజనుడు మాత్రం ఉండొద్దు. వానికి ముఖ్యమంత్రి కుర్చీ రుచి దొరికిందే అనుకో, ఇక మనకెప్పటికీ రాజ్యం చేతులకు రాదనేది అసలైన కుట్ర. వీళ్ళ కుట్రలో మన పాత్ర ఏందంటే, మనం జిందాబాద్ గాళ్ళం, బహిరంగ సభల మందిని భర్తీ చేసేటోళ్ళం, వీళ్ళ జెండాలను మోసేటోళ్ళం అన్నట్టు. మనది అమ్ముడు పోయే శరీరం కాబట్టి వాళ్ళు అల్కా కొనుక్కుంటారు అన్నట్టు. మన శరీరాలు కోటర్ సీసాలు కావాలని కోరుకుంటే తప్ప సీఎం కుర్చీ కావాలనే కదా. అది లెక్క. బహుజన బిడ్డలారా మేల్కొన్రి. ఇంకెన్ని రోజులు ఈ బానిసలుగా బతుకుతారు? మీరంతా కలిసి ఇద్దరు నాయకులకు సవాల్ ఇసరలేరా? ఊడిగం చేసుడే కాదు, ఈ తెలంగాణ సింహాసనం కట్టప్పదే అని సాటి చెప్పుర్రి. నన్ను టచ్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదంటున్నాడు సిఎల్పి నేత సి కుందూరు జానారెడ్డి సారు. అయినా మిమ్మల్ని వాళ్ళు టచ్ చేస్తారు సారు? తమరేమన్నా పొడిచి చేస్తే టచ్ చేసినా సింగారం, చేసింది ఏం లేకనే పాయే. ఈ 4 గంటల పొద్దుల టచ్ చేసి ఏం చేయమంటారు జానారెడ్డి గారు అనేది మరి సోషల్ మీడియాలో ఈ ముచ్చట గుసగుస అంటున్నారు. ప్రతిపక్ష నాయకునివి, కనీసం ప్రజల పక్షాన్న ప్రశ్నించు సారంటే పెద్దలు జానారెడ్డి గారు అనగానే ఊలబడితివి అసెంబ్లీలో. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టమంటే సొంత పార్టీని ఇరుకున పెట్టిన ప్రసంగాలు చేయబడితివి. ఇక మిమ్మల్ని ఎవరు టచ్ చేయాలి చెప్పుర్రి? అయిపోయా జానారెడ్డి గారిని టచ్ చేస్తే ఇగో ఈ కార్యక్రమం ముంగడిపోతుందని ఎవరని అనుకుంటున్నారా? తమరు ఏడు అడ్డం పడరని టచ్ చేయమంటారు సారు? దళితులకు 3 ఎకరాల భూమి వంచకపోతే అడగకపోతివి, రైతుల రుణమాఫీని గట్టిగా నిలదీయకనే పోతివి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అడుచుకోకనే పోతివి, ప్రతిపక్ష హోదాలు దక్కిన బుగ్గకారు వేసుకొని తిరుగుడు తప్పితే ఏమైనా చేస్తేవా సార్ అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అనుకుంటున్న మాట. అయినా జానారెడ్డి గారికి ఇప్పుడు ఇంత పెద్ద మాటలు ఎందుకు వస్తున్నాయంటే, ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దికి ఇటువంటి వృద్ధులు యువత రూపంలో మారి జనానికి మేము వస్తున్నాం మళ్ళీ ఎన్నికల కన్నా సంకేతం ఇస్తారన్నట్టు. ఇక జానారెడ్డి గారికి ఆరోగ్యం బాగలేదు కదా, ఇక ఈసారి పోటీ చేయకుండా వేరేటోళ్ళకి ఛాన్స్ ఇస్తారేమో అనుకుంటున్నారు. కానీ అట్లుండదు. సారు ఉన్నన్ని రోజులు సారు శాత కాకపోతే మళ్ళీ సార్ ఇంట్లోకి వెళ్ళే ఇంకొక ఏలిక వెళ్తాడు తప్ప వీళ్ళు పదవులు ఇడిచిపెట్టారు, ప్రజలను పట్టించుకోరు.
పేరుకు తెలుగు రాష్ట్రాలల్లో ఎంపీలు 42 మంది. ఇక ఇంట్లో తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ. వీళ్ళ పంజాలుగా పెట్ట ఏం కమాయి చేస్తేందుకు గెలిచినట్టో ఏమో అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతాం, తొడలు కొడతామని ఉరికిన మొనగాళ్ళు తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో ఏ పార్టీ లాభం చేయించారో చూసిర్రా? వీళ్ళు ఎంపీలా? ఇంతకు వీళ్ళకి శాతం అవుతుందా పని అనేది జనం మాట. టీఆర్ఎస్ సర్కార్ లావో టీఆర్ఎస్ ఎంపీకో జీతావో అని షాద్నగర్ మీటింగ్ లో జనాన్ని బిచ్చమడుక్కున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఎన్డీఏని ఏలుతున్నది నేనే అని చెప్పుక తిరిగే చంద్రబాబు గారు ఎందుకా మీ దిక్కుమాలిన పార్టీలు? ఇక మీరు నిలబెట్టిన ఎంపీల కథ చూసి ఏడవాలనా సావాలనా ఓట్లేసిన జనం మళ్ళా పొడుగు పొడుగు మాటలు చెప్తారు. నరేంద్ర మోడీ గారి పరిపాలన బాగున్నదని కేసీఆర్, బగుబాగున్నదని చంద్రబాబు పొగుడుడే కదా. ఇద్దరు చెరో చేతికి దొరికేటట్టు ఉంటిరి. 52 ఇంచుల ఛాతిలో అమీర్నట్టే మాట్లాడితిరి. ఏమి మరి రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ల నిధులు ఏమాయా? ఎందుకున్నారా మీ ఎంపీలు పార్లమెంట్లో అంటే? కేంద్ర ప్రభుత్వం మనల్ని మోసం చేసిందని ప్రెస్ మీటింగ్లు పెట్టి చెప్పేతందుక? ఇది నెతందుకే ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు. బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారన్న వాసన వచ్చినప్పుడే బాజప్తా కావాల్సిన పనులను వాళ్ళ ముంగట పెట్టి రావాల్సిన నిధులను రాబట్టుకోవాలి కదా. ఆ ప్రయత్నాలు ఏం చేయకుండా కేంద్రం మోసం చేసిందంటే మోసం చేయకపోతే మొగోడు ఎట్లయితాడు మోడీ? తెలుగు ప్రజలారా, దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? ఈ లోకల్ పార్టీల ఎంపీలను గెలిపిస్తే వీళ్ళు షోపుటబ్లకే సరిపోతారు. అదే జాతీయ పార్టీల ఎంపీలను గెలిపిస్తేనే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు జర కనికరం ఉంటుంది అన్నట్టు. పార్లమెంట్లో ఉద్దరియని నేతలు ఉంటేంది లేకుంటేంది మనకు. ఇంకా బడ్జెట్ పెట్టే కంటే ముందుగా ఎట్లా చెప్తారు ఈసారి తెలంగాణకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వబోతున్నది కేంద్రం అని? ఎందుకు ఇట్లా చెప్తారంటే ఒకవేళ నిజంగానే నిధులు ఎక్కువ కేటాయించారనుకో అది మా కృషి మా ఫలితం అని చెప్పుక తిరుగుతారు అన్నట్టు. దొంగలు మోపైరు అంతా. సమ్మక్క సారక్క జాతర గురించి కొన్ని ఉన్నట్టు ముచ్చట్లు మాట్లాడుకుందాం. కొన్ని వందల సంవత్సరాల సంధి జాతర అవుతున్నది. సమ్మక్క సారలమ్మ జాతర అంటే 2 గద్దెలు, ఆ గద్దెల మీద ఉండే 2 చెట్లు, పసుపు, బండారి. ఇదేనా? అసలు వనదేవతలకు రూపం ఎందుకు లేదు? దాని వెనుక ఏమన్నా కుట్ర జరిగిందా? చూద్దాం పట్టు. బహుజన్లారా, మీ ప్రాంతాలను మిమ్మల్ని రక్షించుకునేందుకు వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి పోరాడిన వీర వనితల ముఖం ఎట్లుంటుందో, రూపు ఎట్లుంటుందో మనకు తెలియదు. వాళ్ళు ఎవరితోనైతే పోరాటం చేసిరో వాళ్ళు రాణి రుద్రమలై, వీర ప్రతాపులై మ్యూజియాల పొంట చరిత్ర రూపంలో కొలువుదీరిండ్రు. అసలైన చరిత్రకు వారసులైన సమ్మక్క సారక్కలకు అసలు రూపమే లేకుండా పోయింది. కారణమేంది? ఏందంటే ఇది ముమ్మాటికి అగ్రవర్ణాలు చేసిన కుట్ర. అంత శక్తివంతమైన కాకతీయులను ఎదుర్కొన్న వీర వనితలకు రూపాలుంటే వాళ్ళలోని వీరత్వం మనం అలవరుచుకుంటాం. ఆ పోరాటంతో స్ఫూర్తి పొంది రేపు ఈ అగ్రవర్ణ రాజ్య పాలకుల మీద తిరగబడితే ఏంది పరిస్థితి? అందుకే అన్నట్టు మన బహుజనుల దేవతలకు రూపాలే లేకుండా వెనకట్నే కుట్ర జరిగిందనేది అనుమానం. బహుజనులు తెలుసుకోవాల్సిన చరిత్ర సమ్మక్క సారలక్కలదైతే మనకు అందుబాటులోకి వచ్చింది గిరిజన రాజుల మీద దాడి చేసిన కాకతీయుల చరిత్ర. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, శివుడు, పార్వతి రూపాలను అందంగా మలిచిన అగ్రవర్ణ బ్రాహ్మణులు మన దేవతలకు కనీస రూపాలు లేకుండా చేసిరు కదా. అంతేందుకు ఈ భరతఖండాన్ని పరిపాలించిన జాంబవరాజుకు ఏ ముఖాన్నంటగట్టిరు? గుడ్డేలుగు ముఖం. ఎందుకు గుడ్డేలుగు ముఖం అంటే ఒకవేళ జాంబవంతుడు నీ రాజు అని తెలిస్తే, ఆయన రూపం దేవుడి ఆకారంలో ఉంటే ఈ బహుజనులు కూడా ఆయనను గుండెలలో పెట్టుకొని ఆయన రాజ్య స్థాపన కోసం కొట్లాడగాలనేది కుట్ర. అందుకే ఆయనకు గుడ్డేలుగు రూపం అంటగట్టిరు. బహుజనులు ఈ రూపం చూడంగానే ఈయన గుడ్డేలుగుర రాజు, మన రాజు కాదనే భ్రమను కల్పించిర్రు అన్నట్టు. ఎల్లమ్మ పోషమ్మలకు కూడా నిన్నయాల రూపాలు వచ్చినాయి కానీ అంతకుముందుకు ఒడ్డెరి బండలే కదా. బహుజనులారా, మీ చరిత్ర మీద దాడి జరిగింది, మీ పని మీద దాడి జరిగింది, మీ చదువు మీద దాడి జరిగింది, మీ బువ్వ మీద కూడా దాడి జరిగింది. ఈ దాడిని తిప్పి కొట్టాలంటే మీ పూర్వీకుల చరిత్రను తెలుసుకొని మళ్ళా దాన్ని తిరగ రాసుకోండి. ఆ ప్రయత్నం చేస్తే ఈ రాజ్యం మీదే అవుతుంది. ఎగురుతున్న ఎదుగుతలలో నేల కొరిగిన శరీరాలు, వందలు వేలు కుప్పలు పారుతున్న రక్తదారులు. ఏ మహంకాళి దుర్గదేవత పులి మీద వచ్చినట్టు కనుగుట్టు దేలేసి చూస్తుంది కాకతీయులు. అరదమ్మక్కను బతుకనిస్తే సావు మనకు దప్పదంటూ కట్టగట్టుకోని తల్లి. మరి సెల్ ఫోన్ విజేత ఎవరు చూస్తారా? చూడుర్రి. మరి మీరు కూడా స్కైవిన్ మొబైల్ గెలుచుకోవాలనుకుంటారా? అయితే ఇప్పుడు ప్రశ్న అడగబడుతున్నా. 10 టీవీ ఫేస్బుక్ పేజీలో దీనికి సమాధానం చేయరు, సరేనా? ప్రశ్న ఇగో ఇది.
ప్రపంచంలో అత్యధిక సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా చేసింది ఏఆర్ రెహమాన్, బి ఇళయరాజా, సి లియోనార్డ్ బెన్స్టీన్, డి మార్క్ షెమాన్. ఫేస్బుక్ 10TV న్యూస్ ఛానల్ పేజీలో ఉన్న ప్రశ్న కింద కామెంట్ బాక్స్ లో మీ సమాధానం, సొంత జిల్లా పేరు, ఇప్పుడు నివసిస్తున్న ప్రదేశం పెట్టండి. మొబైల్ గెలుచుకోండి. దయచేసి ఫోన్ నెంబర్లు పెట్టకండి. భగవద్గీతను వివరించేటోళ్ళు ఉన్నారు, ఖురాన్ను చెప్పేటోళ్ళు ఉన్నారు, బైబిల్ పాఠాలు చెప్పేటోళ్ళు ఉన్నారు ఈ బంగారు భర్త భూమి మీద. కానీ ఈ అన్నిటికంటే అత్యంత పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని ప్రజలకు వివరించేటోళ్ళు ఉన్నారా? భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఈ మూడు భారత రాజ్యాంగం గీసిన గీతల నడుమనే ఉండాలి. అంతటి గొప్ప గ్రంథమైన రాజ్యాంగాన్ని ప్రజలకు తెలిసేటట్టు చేస్తాం, ప్రతి పేజీని ప్రజలకు వివరిస్తామంటున్నారు డిఎస్పి ఉద్యమకారులు. ఒక చేతుల భారత రాజ్యాంగం, ఇంకో చేతుల అశోకుని ధర్మచక్రం చేతుల పట్టుకొని ఒక్కడే బయలుదేరిండు వనపర్తికేలు. అప్పట్ల తెలంగాణలున్న ప్రతి పల్లెను చుట్టుముట్టుకుంటా 3000 కిలోమీటర్లు నడిచి కామారెడ్డికి చేరుకున్నాడు. కామారెడ్డికి వచ్చే వరకలా ఒక్కని సైన్యమే 3 లక్షల మందిగా మారింది. ఆ సైన్యాన్ని మలిసిన మనిషే విశారదన్ మహారాజ్. దళిత శక్తి ప్రోగ్రాం నిర్మాత, 5000 కిలోమీటర్లు 6 నెలలు పాదయాత్ర. దళిత బహుజనులలో నిండుతున్న కొత్త చైతన్యంతో డిఎస్పీ ఉద్యమం అత్యంత శక్తివంతంగా తయారైతున్న తెలంగాణలో ఏ మతంతో సంబంధం లేదు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ముచ్చట్నే ప్రజలకు వివరించుకుంటా ముంగడికి పోతున్నారు. ఇక ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు చూడురి. కామారెడ్డి కాడికి వచ్చే వరకల్లా 3000 కిలోమీటర్లు పూర్తయింది. ఆడ శిలాఫలకం ఓపెనింగ్ చేసిరు గుర్తుగా. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చేరుకునే వరకల్లా కొన్ని లక్షల మందిని ఈ వైపు నిలబెట్టే ప్రయత్నం అవుతున్నది. కానీ కాషాయం బట్టలేసుకొని కమీనే వచనాలు చదువుకుంటా మనల్ని భక్తిల ముంచి తేపుతున్న ఈ దొంగ బాబాలు, దొంగ యజ్ఞాలు, దొంగ యాగాలు ఈ బటవాయిగాళ్ళ కంటే భారత రాజ్యాంగాన్ని బోధిస్తున్న వాళ్ళు గొప్పోలు కదా. మహాకాలినడక యాత్ర 6 నెలలు 5000 కిలోమీటర్ల మహాకాలినడకలో భాగంగా ఈరోజు కామారెడ్డి పట్టణ కేంద్రానికి చేరుకునేసరికి 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని నడివీధిలో శిలాఫలకం, చారిత్రాత్మకమైనటువంటి శిలాఫలకం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రకంగా మహాదిగల్ని ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఈ మహాదిగలు ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించారు. ఈ మహారాజులు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవడం మూలంగా గుర్తు చేసేదానికి ఈ యొక్క మహాకాలినడక యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. ఈ మహాకాలినడకలో ప్రధానంగా మహాదిగల పేర్ల చివరన మహారాజా అనేటువంటి నామకరణం చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికి దాదాపు 2,90,000 మంది మహాదిగలకు తమ పేర్ల చివరన మహారాజా, మహారాణి అని నామకరణం చేయడం జరిగింది. ఏప్రిల్ 14 ముగిసేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏప్రిల్ 14 నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1/2 కోటి మంది మహాదిగల్లో 10 లక్షల మంది మహాదిగలకి నామకరణం చేయడం ఉద్దేశంతో ఈ యొక్క మహాకాలినడక ప్రారంభమవుతుంది. ప్రపంచంలోనే ఒక దేశ రాజ్యాంగాన్ని పల్లకిల ఊరేగించిన సందర్భాన్ని డిఎస్పీ యేసుడు గొప్ప ముచ్చట అనిపించింది. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం. ఎవ్వడు చూడు ఇదే మాట. ఎమ్మెల్యే మైక్ అందుకొని అదే ముచ్చట, మంత్రిది అదే, ముఖ్యమంత్రిది అదే. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం, 70 ఏళ్ల సంది సాధించుడు కాన్నే ఉంటే ఇంకా అమలు ఎన్నట్టు చేస్తారా నాయన? మీ చేతలు తలగబెట్ట ఎన్నికల దగ్గరకు వస్తుంటే అంబేద్కర్ యాదికి వస్తాడు, ఆయన ప్రజలు యాదికి వస్తారు. ఓట్లు అయిపోగానే అంబేద్కర్ లేడు, ఆయన మనసులు లేడు. దళిత తేజం కార్యక్రమంతో దళిత వాడల పొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కొత్తేగిలం మోపు చేసిండు చంద్రాలు. ఎమ్మెల్యేలు దళిత వాడల పొంట పోయి ఆ దళితులకు ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని పరిష్కారం చేస్తారట. అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు అనిత్యం దళితుల సంక్షేమం పట్ల అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రభుత్వం, నాయకులు, ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యతను గుర్తెరిగి దళిత వాడల్లో నిద్ర చేసి అక్కడ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసిన బాధ్యత మా మీద ఉందని చెప్పి ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా
మేమంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చే సమస్యలన్నీ కూడా ఇప్పుడు తీసుకొని తక్షణం వారం రోజుల వల్ల పరిష్కారం చేసిన వారం రోజులు లేదా నెల రోజులు చేసిన ప్రణాళికబద్ధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రేపు మార్నింగ్ పోయేటప్పటికి ఏ సమస్యలో రాత్రంతా కూడా అవసరం మేల్కొని అధ్యయనం చేస్తారు. వారి ఇన్నేళ్ల సంధి దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్ళింది మీరే కదా, సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు ఇన్నేళ్ల సంధి? అంబేద్కర్ అంటే కేవలం దళితుల మనిషి అన్నట్టు ఓ కుట్రను తయారు చేస్తున్నారా? అంబేద్కర్ దళితుల మనిషి కాదు, ఈ భారతదేశం భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి బంధువే. భారత రాజ్యాంగంలో దళితులకే హక్కులు ఇయ్యలే, అగ్రవర్ణాలకు కూడా ఇచ్చిండు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరాలంటే అనంతపురానికి దళితుని ఎమ్మెల్యే చేస్తే అయితే చూడుర్రి. చేస్తావా అట్లా? సిగ్గుశరం ఉండాలి పాలకులారా. దళిత వాడకి ఎమ్మెల్యే వచ్చినప్పుడు కాదు, దళితుడు ఎమ్మెల్యే నడి ఇంట్లో కూర్చొని అందరితో సమానంగా అన్నం తిన్నప్పుడు కదా అసలైన అంబేద్కర్ ఆశయం నెరవేరేది. ఇక ఎమ్మెల్యే గారు దళిత వాడల పొంటి రాగానే ఈ దళిత పోరగాళ్ళు దేవుడు వచ్చినట్టు ఈ ఎమ్మెల్యేలతో పోట్వలు కథలు ఎందుకు వచ్చిండు ఎన్నడలేంది ఈ ఎమ్మెల్యే అనే కుట్రను మాత్రం పసిగట్టే పరిస్థితిలో లేరు ఈ పిల్లలు. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు గారు, నాకేమొద్దు నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఎవరికన్నా పేదోళ్ళకి ఇవ్వకపోయినావా నాయన, నాకు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు మంచిగానే ఉన్నది, అందులో నిమ్మలంగానే ఉండనిస్తే చాలు అని మంత్రి ముఖం మీదనే చెప్పేసిందో పెద్దమ్మ. ఈ ముచ్చట అవ్వ గొప్పతనం ఎంతున్నదో కానీ అసలైన అర్హులకు ఇండ్లు ఇయ్యలేకపోతున్న సర్కార్ అనే సంగతి మాత్రం కూడా బయటపడ్డది. నాకు ఈ బంగ్లాలు అద్దు నాకు ఇంద్రం ఇచ్చింది అదే చాలు, జాగల్ని కట్టియండి. నా జాగల్ నాకు ఇంద్రం ఇచ్చింది, మనకు ఆస్తి ఎందుకు బేట, మనకు అద్దు ఆస్తి, లేనోళ్ళకి ఇయ్యని, నా ఇసంటో లేనోళ్ళకి ఇయ్యని, నాకు వచ్చింది కదా ఇంద్రం ఇచ్చింది కదా నాకు చాలు గంతే. ఇల్లు కట్టిస్తాను, రేకులు వేసి ఇస్తాను, సంతోషం. అవ్వ నువ్వు చాలా గొప్ప మనసున్న తల్లివి తల్లి. ఆల్రెడీ ఒక ఇల్లు ఇందిరమ్మ ఇచ్చింది ఉన్నది కాబట్టి నాకు ఇస్తామంటున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకెవరికన్నా పేదోళ్ళకి ఇవ్వమని చెప్తున్నావంటే నీ అసొంటి గొప్ప మనసున్న మనిషి తెలంగాణలో ఏమన్నా దొరుకుతుందా? ఒక ఇల్లు ఉండగానే ఇంకోటి కావాలని చూసే ప్రజల నడుమ ఉన్నావు తల్లి నువ్వు. ఒక్క ఇంట్లో ఒకరికి మంత్రి పదవి ఉండగానే ఇంకో 2-3 తీసుకుంటున్న ఈ కాలంలో నువ్వు పాతిల్లు ఉన్నది సరిపోతుంది అని సర్కార్కే ఉల్టా దండం పెట్టి చెప్తున్నావంటే నీ కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకున్నా సర్కారు రుణం తీరది. ఇక ప్రభుత్వం ముచ్చట, తెలంగాణలో ఇండ్లు లేని పేదలు లక్షలాళ్ళు ఉన్నారని లెక్కలు తేల్చింది మీరేనా? మరి వాళ్ళకి ఇండ్లు కట్టియకుండా ఆల్రెడీ ఇండ్లు ఉన్నోళ్ళకు మీరు ఇండ్లు ఇస్తామని పోతున్నారంటే మీ పథకం అసలైన అర్హులకు చేరుతున్నదా లేదా అనేది అనుమానం వస్తున్నా సార్లు. జర అర్హులకి ఇన్రి, ఇట్లా ప్రజలతో అనిపించుకొని ఇజ్జత్ తీసుకోకురి. పీనిగల మీద పేరాలు ఎరక తినడానికి ఇదే కావచ్చు. అరే పాపం ముసలామె పానం బాగలేక చచ్చిపోతే సచ్చినామె నాకు అప్పు బాకీ ఉన్నది, ఆ అప్పు కడితేనే ఆమెను బొంద పెట్టనిస్తా లేకపోతే లేదా అని ఒక ఆమె వచ్చి కూర్చున్నది. అప్పు కట్టుండ్రి శవం తీర్రి అంటున్నది. ఇంత పాపిష్టి కాలం ఆ చూడుర్రి. సిరిసిల కాడ అయింది ఈ ముచ్చట. సచ్చిన ముసలామె అప్పుడెప్పుడో 6 ఏళ్ల కింద 2 లక్షల రూపాయలు అప్పు తీసుకొని మిత్తి కట్టుకుంటూ వస్తున్నదట నెలకు. ఆమె పానం బాగలేక పుసుకున్న చచ్చిపోయిందట. అమ్మా ఆమెతో పాటే నా అప్పును కూడా బొంద పెడతారు, ఇక ఎవ్వడు రూపాయి కట్టడని వార్డు కౌన్సిలర్ పద్మ అప్పు కాగితాలు తీసుకొచ్చి శవంతాన కూర్చున్నది. ఇంటికి ఎన్నిసార్లు అడిగినా కొట్టడానికి వచ్చిండ్రు, మీ మీదకి వచ్చిండ్రు, దుర్భాషలు ఆడిండ్రు, చాలా రకాలు నన్ను ఇబ్బంది చేసిండ్రు. అందుకనే ఇవాళ ఆమె ఉన్నది కదా, ఆమె చనిపోతుంది కాబట్టి, ఆమె శవం ఉంది కాబట్టి ఆమె ఏదైనా న్యాయం చేస్తానని నేను కోరుతున్నాను పెద్ద మనుషులందరికీ, మా మసీద్ కమిటీ వాళ్ళకి, మసీద్ పెద్ద మనుషులకు నాకు న్యాయం చేయమని కోరుతున్నాను. ఇక ఏదన్నా కావాలి కానీ పేస్ట్ అయితే కావాలి కదా నీకు. ఇలా 2-3 సార్లు పొద్దుగల 4 గంటలు పెద్ద మనుషులు చెప్తేనే ఇల్లేదు. రేపు శవాలు తీసుకుపోయినాక ఎవరు బాధ్యత ఉంటారు? అరే మా అమ్మ చేసిన అప్పును ఆటన పోకుండా కట్టేస్తాం 6 నెలల్లో అని కొడుకులు చెప్పినా ఇంటలేదట. కావాలంటే కావాలి ఇప్పుడే అనేది ఆమె మాట. పద్మ అనేట ఆమె మా బామ్మకు 2 లక్షలు ఇచ్చిందట. అది విషయం మాకు తెలియదు. అయితే ఆమె ఏం చేస్తుందంటే, ఇప్పుడు మా బామ్మ చనిపోయింది, 6 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఇప్పుడు బామ్మ చనిపోతే ఆమెను శవాన్ని తీసుకుపోనిస్తలేదు. దీనికి మీరే పరిష్కారం ఇచ్చి మీరు తీసుకెళ్ళరు అంటుంది. మా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదు. ఇప్పుడు మాకు మున్సిపల్ నుంచి బాత్రూమ్ కట్టుకోవడానికి వచ్చింది, అది కూడా కట్టుకోనియలేదు. ముంగట నల్లలు వచ్చినాయి, నల్లలు రానియలేదు. బోర్ వేసింది, బోర్ నీళ్ళు పట్టని ఎత్తలేదు, దానికి తాళం వేసింది. ఒకసారి ఆ వీడియో తీయండి. సరే ఒక పని చేయరు తమ్మి, మీరు కూడా అప్పు పైసలు కట్టేదాకా శవాన్ని కదలని అంటున్నది కదా. ఈ సాగు చేసుడు ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. ఆ ముసలామె శవాన్ని అప్పిచ్చిన పద్మకు అప్పయ్యపూరి, ఆమెనే వసూలు చేసుకుంటుంది శవంతాన. ఈ పనిదాలుగా వేట. అరే ఇంటి ముంగడ పీనిగి ఉంటే ఇప్పుడు నీ అప్పు తీర్చమని కూర్చుండు పద్ధతే నా పద్మమ్మ? మళ్ళా వార్డు కౌన్సిలర్వు, ప్రజల బాధలను తీర్చవలసిన మనిషివి, ప్రజలనే బాధ పెడితే నువ్వేం ప్రజాప్రతినిధి చెప్పు?
కట్టరు అప్పు ఏం చేస్తావు? ఆ శవాన్ని తీసుకుపో మరి. ఇంత అద్రగానమా? ఇగో ఇవి ఇవ్వాలని మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉండు. రాత్రి అనేది పొద్దుగా 7:30 మన 10 టీవీలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇగుంటా.